సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ మనం అంటే, అలవాటుగా చేసే పనులు, నిత్య సత్యాలు, రెగ్యులర్ యాక్షన్స్, సాధారణ పనులు ఏవైతే ఉంటాయో, సింపుల్గా చెప్పాలంటే హ్యాబిచువల్ యాక్షన్స్, డైలీ రొటీన్ వర్క్స్ అండ్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పేటటువంటి టెన్స్ ఏదైనా ఉంది అని అంటే అదే మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పి చెప్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం? అలవాటుగా చేసే పనులు, నిత్య సత్యాలు, రోజువారీ పనులను గురించి చెప్పేందుకు. అలాగే మీరు ఒక సినిమా చూశారు, సినిమా చూసిన తర్వాత ఆ సినిమా గురించి మీ ఫ్రెండ్స్కి నారేట్ చేయడానికి కూడా మీరు ఎక్కువగా ఉపయోగించేటటువంటి టెన్స్ ఏది అని అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఫర్ ఎగ్జాంపుల్, హీరో వస్తాడు, హీరోయిన్ని కాపాడుతాడు, విలన్ని చంపేస్తాడు అని అంటారు. అప్పుడు ఆ టెన్స్లో మీరు ఉపయోగించేది హీరో ఎంటర్స్ అండ్ హీ సేవ్స్ హీరోయిన్. ఇక్కడ అంతా కూడా ఏమేమి ఉపయోగిస్తాం సార్ మ్యాక్సిమం అని అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాం. అంటే నారేట్ చేయడానికి కూడా, స్టోరీస్ నారేట్ చేయడానికి కూడా ఎక్కువగా మనం ఉపయోగించే టెన్స్ ఏంటి సార్ అని అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. సో దీని స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఇవి పనులను గురించి తెలియజేస్తున్నాయి. దేని గురించి తెలియజేస్తున్నాయి సార్? అలవాటుగా చేసే పనులు, నిత్య సత్యాలు, సాధారణ పనులు, రోజువారీ పనులు, ఇలా పనులను గురించి తెలియజేస్తుంది. కాబట్టి ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో మనకు ఉండేటటువంటి డూ ఫార్మ్స్ అంటే డూ మరియు డస్ అనేవి ఇక్కడ మనకు ఉపయోగపడతాయి.